హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కాకరకాయ వేపుడిని చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేసేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కాకరకాయల పైన ఉన్న పొక్కంతా తీసేసి వంకాయలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న కాకరకాయలు ముదురుగా ఉన్నట్లయితే మేము గింజలు కూడా తినేస్తాము అనుకున్న వాళ్ళు గింజలతో సహా వేసుకోవచ్చు. మా హస్బెండ్ తినరు కాబట్టి నేను ఇక్కడ వేసుకోవటం లేదు. అండ్ ఇక్కడ నేను అన్ని కాకరకాయలకి కూడా గింజలు తీయలేదు, లేతగా ఉన్న వాటికి చాలా బాగుంటాయి గింజలు కూడాను. సో నేను ఇక్కడ ముదురుగా ఉన్న కాకరకాయలకు మాత్రమే గింజలు తీసేసాను. ఆ కాకరకాయల మీద పొక్కంతా వేస్ట్గా పడేస్తున్నామని అస్సలు అనుకోవద్దు. చక్కగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కాకరకాయ పొక్కుని జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది. మా ఇంట్లో కాకరకాయ జ్యూస్ని మా ఆయన ఎంతో అపురూపంగా తీసుకుంటారు. ఈరోజైతే నేను ఈ కాకరకాయ పైన పొక్కంతా పడేశాను. నేను పడేసిన విషయం మా ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు, నాకు కాకరకాయ జ్యూస్ ఇవ్వడం లేదు ఏం నువ్వు అని. ఎందుకు పడేశాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇంట్లో కాకరకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయనకి తెలియకుండా నేను తెచ్చేసాను, నాకు తెలియకుండా ఆయన తెచ్చేశాడు. సో జ్యూస్ కోసం అవి సరిపోతాయి కదా అని నేనైతే ఇప్పుడు ఈ పొక్కునంతా పడేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనము కాకరకాయ వేపుడు చేదు లేకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేసేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని కాకరకాయలకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, అస్సలు టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ అస్సలు బాగుండదు. కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల కాకరకాయకి చేదు అనేది తగ్గిపోతుంది. ఆ చింతపండు వాటర్లో వేసేసిన తర్వాత దాన్ని అస్సలు కదిలించకూడదు ఉడికేటప్పుడు. అలా వేసి దాన్ని లాస్ట్లో తీసి పక్కన పడేయడమే. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నీ ఆ వాటర్లో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కాకరకాయలన్నీ బాగా ఉడికించుకొని లాస్ట్లో ఆ చింతపండు కదిలించకుండా తీసి పక్కన పడేయడమే. చూసారు కదా, కాకరకాయలు బాగా ఉడికిపోయాయి. నెక్స్ట్ మనం కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక ప్యాన్లోకి కాకరకాయ వేగడానికి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. తర్వాత అందులోకి 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు. ఇవి బాగా వేగిన తర్వాత కాకరకాయలని అందులో వేసుకోవాలి. కాకరకాయలని ఎప్పుడూ కూడా ఎక్కువ ఉడకనివ్వకూడదు, ఎందుకంటే వాటర్ బాగా పీల్చేస్తాయి. ఒక 80% 70% వాటర్లో కుక్ చేసుకొని తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్గా వేగాలండి, మాడనివ్వకూడదు. దగ్గరుండి కొంచెం ఓపిక చేసుకొని బాగా వేయించుకోవాలి. అలా రోస్ట్గా వేగిన తర్వాత బాగా టేస్ట్ వస్తుంది, కాకరకాయకి తినడానికి చాలా బాగుంటుంది. ఈ టైప్లో కానీ మనం కాకరకాయ వేపుడు చేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఒక 2 days పాటు అలాగే నిల్వ ఉంటుంది. అవి అలా వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం కారం పొడికి ఏమేం కావాలో చూసేద్దాము. కాకరకాయ కారం రెడీ చేసుకున్నాము. ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇంకా ఎండుమిర్చి, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా పొడి ఎలా తయారైందో. ఈ విధంగా మనము పొడి తయారు చేసుకోవాలి, కాకరకాయ పొడి. ఈ కాకరకాయలు మనం వేయించేటప్పుడు ఒకవైపు వేగి ఇంకోవైపు వేగనట్టుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు మనం బాగా తిప్పి అన్ని వైపులా బాగా వేగేటట్టుగా వాటిని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అన్ని వైపులా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కాకరకాయ కారం పొడి అందులో వేసి బాగా కలుపుకోవడమే. అంతే, మరి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు. అసలు ఇలా చేస్తే చేదు అనిపించదు. చాలామంది బెల్లం కలుపుతారు, కానీ బెల్లము చక్కెర ఏమి కలపాల్సిన అవసరం అయితే లేదు. వీడియో నచ్చితే మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.